హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం బీరకాయతో ఎగ్ బుజ్జి తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ కర్రీలో ఆనియన్స్ అనేది యూస్ చేయకుండా చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఇందులోకి మనం బ్రేక్ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, చిన్నపిల్లలు చాలామంది బీరకాయ అంటే ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసం ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ అనేది చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. అలాగే ఈ బీరకాయ ఎగ్ కాంబినేషన్ వాళ్ళకి అసలు తెలియకుండానే తినేస్తారు. ఒకసారి మీరు కూడా ఇంట్లో పిల్లల కోసం ట్రై చేసి చూడండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేరింది. ఇది వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇది పొద్దుటే క్యారేజీల్లో కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.